हमारे देश बनेंगे, हमारे देश बनेंगे जब लोग खुद पर गौर करेंगे। हमारे देश बनेंगे जब हम खुद पर गौर करेंगे। जैसा कर्म हम करेंगे हमें देख कर और करेंगे। जैसा कर्म हम करेंगे हमें देख कर और करेंगे। कर्म हमारे देश बनेंगे। ఓం శాంతి. ఈరోజు మురళి 1/9/2020. मीठे बच्चे, बाप आए हैं तुम्हें कर्म अकर्म विकर्म की गुह्य गति सुनाने। जब आत्मा और शरीर दोनों पवित्र हैं तो कर्म अकर्म होते हैं, पतित होने से विकर्म होते हैं. మధురమైన పిల్లలారా, తండ్రి వచ్చినారు మీకు కర్మ అకర్మ వికర్మల గుహ్య గతిని వినిపించడానికి. ఆత్మ మరియు శరీరం రెండు పవిత్రమైనప్పుడు కర్మం అకర్మం అవుతుంది, పతీతం కావడం వల్ల వికర్మం అవుతుంది. ప్రశ్న, आत्मा पर कट चढ़ने का कारण क्या है? कट चढ़ी हुई है तो उसकी निशानी क्या होगी? ఆత్మ మీద చిలుము పట్టడానికి కారణం ఏమిటి? దాని గుర్తులేమిటి? उत्तर, कट चढ़ने का कारण है विकार, पतित बनने से ही कट चढ़ती है. బాబా అంటారు, ఆత్మ చిలుము పట్టడానికి కారణము వికారము, పతీతం కారణం వల్లనే ఆత్మలో చిలుము పట్టుతుంది. अगर अभी तक कट चढ़ी हुई है तो उन्हें पुरानी दुनिया की कशिश होती रहेगी. ఇప్పుడు వరకు కూడా ఆత్మలో చిలుము పట్టిందంటే బాబా అంటారు ఈ పాత ప్రపంచం యొక్క ఆకర్షణ ఉంటూనే ఉంటుంది. బుద్ధి క్రిమినల్ తరఫ్ జాతి रहेगी, याद में रह नहीं सकेंगे. బుద్ధి ఏమో క్రిమినల్ వైపు అంటే వికారం వైపు వెళుతూ ఉంటుంది, తలంపులో ఉండలేరు. ఓం శాంతి. बच्चे इसका अर्थ तो समझ गए. అంటే ఓం శాంతి నదని అర్థాన్ని పిల్లలు తెలుసుకున్నారు. ఓం శాంతి कहने से ही निश्चय हो जाता कि हम आत्माएं यहाँ की रहवासी नहीं हैं, हम तो శాంతి ధామ్ के रहवासी हैं. మనం ఇక్కడ ఉండవాళ్ళం కాదు, ఆత్మలు మనము శాంతిధామం యొక్క रहवासीలం. हमारा स्वधर्म शांत है, जब घर में रहते हैं फिर यहाँ आकर पाठ बजाते हैं. అంటే మన స్వధర్మం శాంతి, ఇంట్లో ఉంటాం తర్వాత ఇక్కడ వచ్చి పాఠ చేస్తాం. క్యోంకి శరీర్ కే సాత్ కర్మ కర్నా పడతా హై, శరీరంలో వస్తే శరీరంతో పాటు కర్మలు చేయాలి. కర్మ హోతా హై ఏక్ అచ్చా దూసరా బురా. ఒక కర్మమేమో మంచిది చెప్తాం, ఇంకొకటి చెడ్డ కర్మం చెప్తాం. कर्म बुरा होता है रावण राज्य में, रावण राज्य में सबके कर्म विकर्म बन गए.
రావణుడు రాజ్యంలో అందరి యొక్క కర్మలు వికర్మలైనాయి. ఏక్ బి మనుష్య నహి జిస్సే వికర్మ నా హోతా హో. బాబా అంటారు రావణుడు రాజ్యంలో ఏ ఒక్క మానవుడి చేతిలో కూడా వికర్మం జరగలేదు అని చెప్పలేము. మనుష్యతో సమझते हैं साधु सन्यासी आदि से विकर्म नहीं हो सकता क्योंकि वो पवित्र रहते हैं. అంటే మనుషులు ఏమనుకుంటారంటే సన్యాసులందరూ చాలా పవిత్రమైన వాళ్ళు, వాళ్ళ చేతిలో వికర్మం కాదు అని అనుకుంటారు. సన్యాస్ కియా హువా హై, వాస్తవ మే పవిత్ర కిస్కో కహా జాతా హై యహ బిల్కుల్ నహీ జాన్తే. బాబా అంటున్నారు ఎవరిని పవిత్రులు అని చెప్పుదామనేది కూడా తెలీదు. कहते भी है हम पतित हैं, అంటే అంటారేమో నేను పతితుడుని. పతిత పావన్ కో భులాతే हैं, పతిత పావన్ ని పిలుస్తారు కూడా. जब तक वह न आए तब तक दुनिया पावन नहीं बन सकती. బాబా అంటారు ఎప్పుడు వరకు పతిత పావనుడు రాలేదో అప్పుడు వరకు ఈ ప్రపంచం పావనంగా కాదు. యహా ఏ పతిత పురాణి దునియా హై, जब तक वह न आए तब तक दुनिया पावन नहीं बन सकती. ये पतित पुरानी दुनिया है, इसलिए पावन दुनिया को याद करते हैं. पावन दुनिया में जब जाएंगे तो पतित दुनिया को याद नहीं करेंगे. బాబా అంటారు పావన ప్రపంచం అంటే సత్యుగానికి వెళితే ఈ పతిత ప్రపంచాన్ని గురించి మీరు తలంపు చెయ్యరు అంటున్నారు బాబా. ఏ దునియా హీ అలగ్ హై, ఈ ప్రపంచమే వేరు అంటే సత్యుగమే వేరు అని అంటున్నారు. హర్ ఏక్ చీజ్ నई फिर पुरानी होती है ना. नई दुनिया में एक भी पतित हो न सके. नई दुनिया का रचयिता परमपिता परमात्मा वही पतित पावन, उनकी रचना भी जरूर पावन होनी चाहिए. పతిత పావనుడు సృష్టిలో తన సృష్టిని రచన చేసేటప్పుడు ఆ సృష్టి ఖచ్చితంగా పావనంగా ఉండాలి. पतित सो पावन, पावन सो पतित, ये बातें दुनिया में किसकी बुद्धि में बैठ ना सके. कल्प कल्प बाप ही आकर समझाते हैं. तुम बच्चों में भी कई निश्चय बुद्धि होकर फिर संशय बुद्धि हो जाते हैं. బాబా అంటున్నారు పిల్లలు మీలో కూడా కొందరు మొదట నిశ్చయ బుద్ధి వాళ్ళయి మళ్ళీ సంశయ బుద్ధి వాళ్ళు అయిపోతారు. మాయా ఏకదం హప్ కర్ లేతి హై, మాయా ఒకేసారి మింగేస్తుంది. తుమ్ మహారథి హోనా, బాగా చెప్తారు మీరు మహారథులు కదా. మహారథియోं को ही भाषण पर बुलाते हैं. మహారథుల్ని భాషణ చేయడానికి అందరూ పిలుస్తారు. మహారాజాओं को भी समझाना है, మీరు మహారాజులకు కూడా తెలపాలి. तुम ही पहले पावन पूज्य सनातन देवी देवता धर्म के डबल फिरताज संपूर्ण निर्विकारी थे. महारथियों को तो ऐसे समझाना होगा ना, इस नशे से समझाना होता है. भगवान वाच బాగా చెప్తారు చాలా నశాగా ఈ జ్ఞానాన్ని ఇతరులకి తెలపాలి. काम चिता पर बैठ सावरे बन जाते हैं, फिर ज्ञान चिता पर बैठने से गोरा बनेंगे. బాబా అంటారు మొదట కామ చితాలో కూర్చోండి మీరు నల్లగా అయిపోతే మళ్ళీ బాబా చెప్తారు జ్ఞాన చితాలో కూర్చుంటే సుందరంగా అవుతారు. अब जो भी समझाते हैं वो तो काम चिता पर बैठ ना सके కదా. దీని గురించి చెప్పేవాళ్ళు అంటే పతితల నుండి పావనం ఎలా అయ్యేది అని చెప్పేవాళ్ళు काम चिताలో కూర్చోలేరు. परंतु ऐसे भी हैं जो औरों को समझाते समझाते काम चिता पर बैठ जाते हैं. బాబా అంటున్నారు అయితే కొందరు ఏం చేస్తారంటే ఇతరులకి చెప్పుతూ చెప్పుతూ వాళ్ళు ఖుద్దు काम चिताలో కూర్చుండేస్తారు. आज ये समझाते कल विकार में गिर पड़ते. ఈరోజు చెప్పుతారు పతిత పావన్ గురించి అయితే మరుసటి రోజు పతితమైపోతారు. మాయా బడీ జబర్దస్త్ హే బాత్ మత్ పూచో. బాబా అంటున్నారు మాయా చాలా జబర్దస్త్ అంటే ఎవరిని ఎట్లా పడవేస్తుంది అనేది చెప్పడానికి అయ్యలే. అందుకే బాబా అంటారు అడగనే వద్దు మాయా గురించి. औरों को समझाने वाले खुद काम चिता पर बैठ जाते फिर पछताते ये क्या हुआ. బాక్సింగ్ హేనా. బాగా చెప్తారు ఇతరులకి చెప్పే వాళ్ళే కామ చితాలో కూర్చుండేస్తారు. బాగా చెప్తారు ఇది బాక్సింగ్ కదా, అయ్యో ఇది ఏమైంది అని మళ్ళీ అనుకుంటారు. స్త్రీ కో దేకా और कशिश हुई
కాలా ముఖర్ దియా, స్త్రీని చూసినారు, ఆకర్షణ అయినారు, ముఖాన్ని నల్లగా చేసుకునేసినారు. प्रतिज्ञा कर और फिर गिरते हैं तो कितना 100 गुना దండ్ పడి जाता है. బాబా చెప్తున్నారు, ప్రమాణం చేసి మళ్ళీ కింద పడిపోయేటప్పుడు ఎన్ని 100 రెట్లు శిక్ష అనేది పడుతుంది. वो तो जैसे शूद्र समान पतित हो गया, వాళ్ళు శూద్ర సమానులుగా పతితులైపోయినారు. गाया भी हुआ है, अमृत पीकर फिर बाहर में जाए, दूसरों को सताते थे, गंद करते थे, ताली 2 हाथ से बजती है, एक तो से बज न सके, दोनों खराब हो जाते, फिर कोई तो समाचार देते, कोई फिर लज्जा के मारे సమాచార్ హీ నహీ దేతే. బాబా అంటున్నారు, గాయనం చేయబడి ఉంది కదా, అంటే దేవతలతో పాటు కూర్చోండి అమృతాన్ని తాగి బయట అసురులు అమృతంలో వచ్చిన బలంతో బయట పోయి చాలా గలాటా చేసినారు అని గాయనం చేయబడింది. దాని గురించి బాబా చెప్తారు. ఇక్కడ కూడా అలా బాబా దగ్గర ఉండేసి మళ్ళీ కామ్ వికారంలో దిగి మళ్ళీ ఏం చేస్తారు, సిగ్గుపడి ఆ సమాచారాన్ని బాబాకు చెప్పని కూడా చెప్పరు. సమస్తే కహా బ్రాహ్మణ్ కులమే నా బదనాం నా హో జాయే, బ్రాహ్మణ కులంలో మన పేరు చెడిపోతుంది అని అనుకుంటారు. युद्ध में कोई हारते तो हाहाकार हो जाता है, अरे इतने बड़े पहलवान को भी गिरा दिया, ऐसे बहुत एक्सीडेंट होते हैं, माया थप्पड़ मारती है, बहुत बड़ी मंजिल है ना. బాబా అంటున్నారు, అరే యుద్ధంలో మాయా ఓడిచేస్తుంది కదా. బాబా అంటున్నారు, అరే ఇంత పెద్ద పహల్వాన్ చాలా బలశాలిని కూడా మాయా కింద పడవేసింది కదా, ఎంత పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది, మాయా దెబ్బ ఇచ్చింది, చాలా పెద్ద గమ్యం కదా అంటున్నారు బాబా. ఇది చాలా గొప్ప గమ్యం కదా. अब तुम बच्चे समझते हो जो सतो प्रधान गोरे थे वही कामचिता पर बैठने से काले तमो प्रधान बने हैं. राम को भी काला बनाते, चित्र तो बहुतों के काले बनाते हैं, परंतु मुख्य की बात समझाई जाती है. బాబా అంటున్నారు, సతో ప్రధానంగా సుందరంగా ఉండిన వాళ్ళు కామచితాల కూర్చోండి నల్లగా అయిపోయి తమో ప్రధానాలు అయినారు. యాదగారిలో ఒక రాముడిని నల్లగా చూపించినారు కదా, దాని గురించి చిత్రాలేమో అందరినీ నల్లగానే చేసినారు. అయితే ముఖ్యంగా రాముడి గురించి చెప్తున్నారు. యహా భీ రామచంద్ర కా కాలా చిత్ర హై, ఉన్సే పూछना चाहिए కాలా క్యూ బనాయా హై. అడగండి బాబా అంటున్నారు, ఏమని, ఎందుకు రాముడి యొక్క చిత్రాన్ని నల్లగా రెడీ చేసినారు. కదేంగే తో ఈశ్వరికి బాయి. బాబా చెప్తారు, ఎందుకు నల్లగా చూపించారు రాముడిని అంటే ఏం చెప్తారంట, ఈశ్వరుడి యొక్క భావిని చెప్తారంట. ఏ తో చల్తా ఆతా क्यों होता क्या होता ये कुछ नहीं जानते, अब तुमको बाप समझाते हैं, कामचिता पर बैठने से पतित दुखी वर्त नाटपेन्नी बन जाते हैं. బాబా అంటున్నారు, కామచితాల కూర్చోండి పతితులుగా దుఃఖీలుగా పైసా లాయకు లేకుండా అయిపోతారు. వహే నిర్విकारी दुनिया, यह है विकारी दुनिया. तो ऐसे ऐसे समझाना चाहिए. ये सूर्यवंशी, ये चंद्रवंशी, फिर वैश्यवंशी. वाम मार्ग में आने से फिर वह देवता नहीं कहलाते. వామ్ మార్గంలో వచ్చిన తర్వాత దేవతలుని చెప్పుకోలేరు. जगत नाथ के मंदिर में ऊपर में देवताओं का कुल दिखाते, ड्रेस देवताओं की एक्टिविटी बड़ी गंदी दिखाते. బాబా అంటున్నారు, బాబా ఈరోజు జగన్నాథ్ టెంపుల్ ని గుర్తు చేసుకుంటున్నారు. దేవతల యొక్క కులాన్ని గోపురంల పైన చూపిస్తారంట. బాబా అంటున్నారు, అంటే చిత్రం ఏమో దేవతలది చూపిస్తారు, అంటే మూర్తులని. అయితే బాబా అంటారు వాళ్ళ యాక్టివిటీ చాలా గలీజ్గా చూపిస్తారు. बाप जिन बातों पर अटेंशन खींचवाते ध्यान देना चाहिए, मंदिरों में बहुत सर्विस हो सकती है. బాబా అంటున్నారు, బాబా ఏ మాటల మీద గమనం ఇస్తూ ఉన్నారో దాన్ని మనం ఆలోచించాలి దాని విషయం. బాబా అంటున్నారు, గుడిలో బాగా సర్వీస్ చేయవచ్చుము. श्रीनाथ द्वारे में भी समझा सकते, पूछना चाहिए इनको काला क्यों बनाया है. శ్రీనాథ్ ద్వారాలో కూడా వెళ్ళి సర్వీస్ చేయండి. ఆ గుడి ఇన్ఛార్జ్ ఉంటారు కదా, బాబా అంటున్నారు, వాళ్ళ దగ్గర వెళ్ళి ఎందుకు నల్లగా చేస్తూ ఉన్నారు మూర్తులని అని అడగండి. ఏ సమజానా తో బహుత్ అచ్చా హై. దీని గురించి ఎలా చెప్పాలా, वो है गोल्डन एज, ये है ఐరన్ ఏజ్. కట్ చెడు జాతి है ना, अभी तुम्हारी कट उतर रही है. ఆత్మలో ఏమేమి చిలుము ఎక్కిందో అదంతా కూడా
దిగుతూ ఉంది. जो याद ही नहीं करते तो कट भी नहीं उतरती. बहुत खट चढ़ी हुई होगी तो उसे पुरानी दुनिया की कशिश होती रहेगी. బాబా ఒక విషయం చెప్తున్నారు. ఆత్మలు ఎవరిలో ఎక్కువ చిలుము పట్టింటుందో, తలంపు ద్వారా దాన్ని సరి చేసుకోలేరో వాళ్ళకు బయట ప్రపంచం యొక్క ఆకర్షణ అయితూనే ఉంటుంది. सबसे बड़ी कट चढ़ती ही है विकारों से. पतित भी उनसे बने हैं. బాబా అంటున్నారు ఎక్కువ ఆత్మల చిలుము పతీతం కావడం వల్లనే అవుతుంది. బాబా చెప్తారు अपनी जांच करनी है. స్వయాన్ని చెకింగ్ చేసుకోండి. हमारी बुद्धि क्रिमिनल तरफ तो नहीं जाती. अच्छे फर्स्ट क्लास बच्चे भी फेल हो पड़ते. బాబా అంటారు మన బుద్ధి క్రిమినల్ వైపు అంటే వికారం వైపు పోతా ఉందా చెకింగ్ చేసుకోండి. మంచి బిడ్డలు కూడా ఫెయిల్ అయిపోతూ ఉంటారు. అభి తుమ్ బచ్చోं को ये समझ मिली है. ముఖ్య బాత్ హై హి పవిత్రతాకి. బాగా చెప్తారు ముఖ్యమైన మాట పవిత్రత సంబంధించినది. शुरू से लेकर इस पर ही झगड़े चलते आए. బాగా చెప్తారు మొదటి నుండే ఈ మాట మీదే జగడాలు నడుస్తూ వచ్చినాయి. बाप ने ही ये युक्ति रची. सब कहते थे हम ज्ञान अमृत पीने जाते हैं. బాబా అంటారు యజ్ఞంలో మొదట అయిన విషయాలు బాగా చెప్తున్నారు. అందరూ అప్పుడు జగడాలు చేస్తూ ఉంటారు కదా, ఎక్కడ పోతూ ఉన్నారు అంటే వాళ్ళు ఏం చెప్తా ఉంటారంట, జ్ఞానామృతం తాగడానికి జ్ఞానసాగరుడి దగ్గర వెళ్తూ ఉన్నాంని. శాస్త్ర पढ़ने से तो कोई पति से पावन बन नहीं सकते. पावन बन फिर पावन दुनिया में जाना है. यहाँ पावन बन फिर कहाँ जाएंगे. ఇక్కడ పావనలయ్యి ఎక్కడికి పోతారు. లోక్ సమస్తే ప్రపంచంలో ఏం చెప్తారు, ఫలానాని మోక్ష కో పాయా ఉన్కో క్యా పతా. అగర్ మోక్ష కో పా లియా ఫిర్ తో ఉన్కా క్రియాకర్మ ఆది భీ नहीं कर सकते. బాగా చెప్తున్నారు. వాళ్ళు చెప్పినట్లు చనిపోయిన వాళ్ళు మోక్షంలో వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళకు క్రియాక్రమం అంటే వాళ్ళ అంతిమ క్రియలు అన్ని చేస్తారు కదా తర్వాత 13వ రోజులు అది ఇది బాగా చెప్తారు. అది అన్ని చేయాల్సిన అవసరం లేదు. यहाँ ज्योति आदि जगह थे कि उनको कोई तकलीफ न हो, अंधियारे में ठोकर ना खाए. आत्मा तो एक शरीर छोड़ दूसरा जाकर लेती. एक सेकंड की बात, अंधियारा फिर कहाँ से आया. బాగా చెప్తారు ఒక సెకండ్ లో ఆత్మ శరీరం వదిలి ఇంకో శరీరం తీసుకుంటుంది. ఇంకా ఆత్మ చీకటిలో తిరిగే మాట ఏమి ఉంటుంది. దానికోసం వాళ్ళు తల దగ్గర జ్యోతి వెలిగించి పెడతారు. ये रस्म चली आती, तुम भी करते थे, अब कुछ नहीं करते, तुम जानते हो शरीर तो मिट्टी हो गया. వాళ్ళ బాగా చెప్తారు మీరు కూడా చేస్తూ ఉంటారు కదా ఇట్లా. ఆత్మ చీకటిలో ఉంటుంది, దీపం వెలిగించి పెట్టేది చనిపోయిన వాళ్ళ ఇంట్లో. బాబా అంటున్నారు అయితే ఇప్పుడు మీరు చెయ్యరు కదా, ఏమి మనకు తెలుసు శరీరం మట్టితో కలిసిపోయింది. वहाँ ऐसी रस्म रिवाज होती नहीं. आजकल रिद्धि सिद्धि की बातों में कुछ रखा नहीं. समझो कोई को पंख आ जाते, उड़ने लगते, फिर क्या, उससे फायदा क्या मिलेगा. బాగా చెప్తాను కొందరు రిద్ధి సిద్ధి విద్యలన్నీ చూపిస్తారు. రెక్కలు వచ్చింది పైన ఎగిరినాం అది ఇది అంట. బాగా చెప్తున్నారు పైన ఎగిరి ఏం లాభం అంటే కొందరు చూపిస్తారు అట్లా ఏదేదో ఆటలు లీలలంతా చూపిస్తారు అనమాట. బాగా చెప్తారు అయితే అలా చూపించి ఏమి లాభం, పైన ఎగిరినంత మాత్రం పైనకి వెళ్ళిపోతారా, లేదు కదా. బాప్తో कहते मुझे याद करो तो विकर्म विनाश होंगे. यह योग अग्नि है जिससे पतित से पावन बनेंगे. బాగా చెప్తారు ఇది యోగ అగ్ని, దీంట్లో మీరు పతితుల నుండి పావనంగా అవుతారు. నాలెడ్జ్ సే ధన్ మిల్తా హై. బాగా చెప్తారు జ్ఞానం ద్వారానే ధనం లభిస్తుంది. योग से ఎవర్ హెల్దీ పవిత్ర, ज्ञान से ఎవర్ వెల్దీ ధనవాన్ बनते हैं. బాగా చెప్తారు యోగం ద్వారా పవిత్రులైతే ఆరోగ్యం, జ్ఞానం ద్వారా ధనవంతుడైతే ఐశ్వర్యం. యోగికి ఆయు హమేషా బడి హోతీ హై. బాబా చెప్తారు యోగి అంటే వాళ్ళ ఆయుష్ ఎక్కువ ఉంటుంది. భోగికి కమ్, భోగిలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆయుష్ తక్కువ ఉంటుంది. कृष्ण को योगेश्वर कहते. ईश्वर की याद से कृष्ण बना. उनको स्वर्ग में योगेश्वर नहीं कहेंगे, वो तो प्रिंस है. ఈశ్వరుడి యొక్క తలంపుతో కృష్ణుడైనారు యోగేశ్వర్, అందుకే యోగేశ్వర్ అంటారు. బాకీ సత్యయుగంలో కృష్ణుడి పేరు ఎవరు యోగేశ్వర్ అని చెప్పారు. ఎందుకు, అతను రాజకుమారుడు. పాస్ట్ జన్మ మే ఐసా కర్మ కియా జిసే బనా. సో ముందు జన్మంలో కృష్ణుడు
మంచి కర్మం చేసినారు కాబట్టి రాజకుమారుడు అయినారు. कर्म अकर्म विकर्म की गति भी बाप ने समझाई. आधा कल्प राम राज्य, आधा कल्प रावण राज्य. विकार में जाना यह सबसे बड़ा पाप. మళ్ళీ బాబా టాపిక్ వస్తున్నారు. వికారంలో వెళ్ళడం అన్నిటికన్నా చాలా పెద్ద పాపం. సబ్ భాయి బహన్ హే నా, ఆత్మ ఈ సబ్ భాయి భాయి హే. అట్లా చూస్తే అందరూ సహోదర సహోదరులు, ఆత్మలు సహోదర సహోదరులు. భగవాన్ కి సంతాన్ హోకర్ ఫిర్ క్రిమినల్ అసాల్ట్ కేసే కర్తే హే. భగవంతుడికి సంతానాలు అయిపోయిన తర్వాత క్రిమినల్ అసాల్ట్ ఎలా చేస్తున్నారు? హమ్ బీకే వికారమే జానే హీ సక్తే. మనం బీకేలు వికారంలో వెళ్ళలేరు. ఇస్ యుక్తి సే హీ పవిత్ర రఖ్ సక్తే హే. ఈ యుక్తితోనే మనం పవిత్రంగా ఉండవచ్చుము. ఎట్లా? తండ్రికి పిల్లలు సహోదర సహోదరులు. తుమ్ జాన్తే హో అభి రావణ్ రాజ్య ఖతం హోతా హే, ఫిర్ హర్ ఏక్ ఆత్మ పవిత్ర బన్ జాతి హై. ఇస్కో కహా జాతా ఘర్ ఘర్ మే సోజరా. బాగా చెప్తారు. రావణ్ రాజ్యం ఖతం అయిన తర్వాత ఆత్మ పవిత్రం అయిపోతుంది కదా. బాబా అంటున్నారు దీనికి ఏం చెప్తారు? ఇంటి ఇంటిలో వెలుగు. తుమారి జ్యోతి జగి హుయి, జ్ఞాన్ కా తీసరా నేత్ర మిలా హే. ఆత్మ మీ జ్యోతి వెలిగింది, మూడో నేత్రం లభించింది. सत्युग में सब पवित्र ही रहते. ये भी तुम अभी समझते हो. दूसरों को समझाने की बच्चों में नंबरवार ताकत रहती है. नंबरवार याद में रहते. బాబా అంటారు నంబర్ వార్ తలంపులో ఉంటారు, నంబర్ వార్ వేరే వాళ్ళకి జ్ఞానాన్ని చెప్తారు. అంటే నంబర్ వారే ఆత్మలో బలం వస్తుంది అని. రాజధాని कैसे स्थापन होती, कोई की बुद्धि में ये नहीं होगा. तुम सेना हो ना. రాజధాని ఎలా స్థాపనమవుతుంది? ఇది ఎవరి బుద్ధిలో లేదు. అయితే మీరు సైన్యంలో ఉన్నారు కదా. జాన్తే హో యాద్ కే బల్ సే పవిత్ర బన్ హమ్ రాజా రాణి బన్ రహే హే. మనం ఎలా రాజధాని స్థాపనం చేస్తున్నాం? తలంపు యోగ బలంతో రాజు రాణిలకు అవుతూ ఉన్నాం. ఫిర్ దూసరే జన్మ మే గోల్డెన్ స్పూన్ ఇన్ మౌత్ హోగా. మళ్ళీ సత్యుహానికి పోతాం కదా మళ్ళీ జన్మంలో. అప్పుడు బంగారు స్పూను నోటిలో ఉంటుంది. బడా ఇమ్తిహాన్ పాస్ కర్నే వాలా మర్తబా భీ బడా పాతే హే. గోల్డెన్ స్పూన్ తో తినాలంటే సత్యుహంలో వెళ్ళి మరి అంతే పెద్ద పరీక్ష పాస్ చేయాలి కదా. ఫరక్ పడతా హై నా, జిतना पढ़ाई उतना सुख. ये तो भगवान पढ़ाते, नशा चढ़ा हुआ रहना चाहिए. బాబా చెప్తారు భగవంతుడు మనకు చదువు నేర్పిస్తూ ఉన్నారు. నీ చానా నష ఎక్కిపోయి ఉండాలి. చోబు చీనీ మిల్తా హే. బాబా చెప్తారు బలం ఉండే భోజనం దొరుకుతా ఉంది కదా. భగవాన్ బిగర్ ఐసా భగవాన్ భగవతి కోన్ బనాయింగే. భగవంతుడు కాక మనల్ని ఎవరు భగవాన్ భగవతి చేస్తారు? तुम अभी पति से पावन बन रहे हो, फिर जन्म जन्मांतर के लिए सुखी बन जाएंगे, ऊंच पद पाएंगे. पढ़ते पढ़ते फिर गंदे बन जाते. చదువుతూ చదువుతూ గలీజ్ అయిపోతారు. देह अभिमान में आने से फिर ज्ञान का तीसरा नेत्र बंद हो जाता. माया बड़ी जबरदस्त है. బాబా అంటున్నారు దేహ అభిమానంలో రావడం వల్ల జ్ఞానం యొక్క మూడో నేత్రం బంద్ అయిపోతుంది. మాయా చాలా జబర్దస్త్ కదా. బాప్ ఖుద్ కహతే బడీ మెహనత్ హై. బాబా స్వయం చెప్తున్నారు. ఎవరు? బ్రహ్మ బాబా. మే కితనీ మెహనత్ కర్తా హూ బ్రహ్మా కే. బాబా చెప్తారు శివబాబా చెప్తున్నారు నేను ఎంత శ్రమ పడుతూ ఉన్నాను. శివబాబా ఏం శ్రమ పడుతున్నారు? బ్రహ్మాకే తనమే ఆకర్, బ్రహ్మ తనువులో వచ్చి. लेकिन समझदार फिर भी कर देते. ऐसे थोड़ी हो सकता. शिव बाबा आकर पढ़ाते, हम नहीं मानते. ఇంత కష్టపడి బాబా బ్రహ్మ తనువుల అవతరణయ్యా అంతా చెప్తూ ఉంటే కొందరు చెప్తారంట మేము ఒప్పుకోము, అది ఎట్లా వచ్చి నేర్పిస్తారు. ఏ చాలాకి హే ఐసే బి బోల్ దేతే. ఇదంతా ఊరికా చాలాకి అంటే కన్నింగ్నెస్ తో చెప్తూ ఉన్నారు, అట్లా ఇట్లా యుక్తితో అని అంటారు. బాబా అంటున్నారు రాజ్యాయితో స్థాపన హోహీ జాయేగి. ఎవరు ఏం చెప్తాను? రాజ్యం స్థాపనమవుతుంది. कहते हैं ना सच की बेड़ी हिलती है परंतु डूबती नहीं. कितने विघ्न पड़ते हैं. अच्छा సత్యం నే పడవు కదలుతూ ఉంటుంది కానీ మునిగిపోదు అంటారు కదా. ఎన్ని విఘ్నాలు పడతాయి. अच्छा मीठे मीठे सिकिलते नूरे रतन श्याम से सुंदर बनने वाली आत्माओं प्रति माता पिता बाप दादा का दिल व जान सिख व प्रेम से याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. धारणा योग की अग्नि से विकारों की कट को उतारना है.
యోగ అగ్నితో వికారాల చిలమని తీసేయాలి. अपनी जांच करनी है कि हमारी बुद्धि क्रिमिनल तरफ तो नहीं जाती है. మనల్ని మనం చెకింగ్ చేసుకోవాలి, మన బుద్ధి వికారం వైపు క్రిమినల్ వైపు వెళ్ళలేదు కదా. निश्चय बुद्धि बनने के बाद फिर कभी किसी भी बात में संशय नहीं उठाना है. నిశ్చయ బుద్ధి వాళ్ళకి అయిన తర్వాత ఏ మాటలో కూడా సంశయము తీసుకురారాదు. विकर्मों से बचने के लिए कोई भी कर्म अपने स्वधर्म में स्थित होकर बाप की याद में करना है. వికర్మల నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి ఏ ఒక కర్మం చేస్తాను స్వధర్మంలో స్థిరమయ్యి బాబా తలంపులో చెయ్యాలి. वरदानम सर्व प्राप्तियों के अनुभव द्वारा पवर्फुल बनने वाली सदा सफलता मूर्त भव. ఈరోజు వరదానం అయింది. సర్వ ప్రాప్తిల యొక్క అనుభవం ద్వారా పవర్ఫుల్ అయ్యే సదా సఫలతా మూర్తి కండి. जो सर्व प्राप्तियों के अनुभवी मूर्त है वही पावरफुल है. ऐसी पावरफुल सर्व प्राप्तियों की अनुभवी आत्मा ही सफलता मूर्त बन सकती है. बाबा अंटारू ఎవరు సర్వ ప్రాప్తుల అనుభవి మూర్తిగా ఉంటారో వాళ్ళే పవర్ఫుల్గా ఉంటారు, వాళ్ళే సఫలతా మూర్తిగా కాగలుగుతారు. क्योंकि अभी सर्व आत्माएं ढूंढेंगी कि सुख शांति के मास्टर दाता कहाँ है. బాబా చెప్తున్నారు ఇప్పుడు ఇంకా ఆత్మలందరూ వెతుకుతారు సుఖ శాంతి మనకి ఇచ్చే దాత ఎవరుని. तो जब आपके पास सर्व शक्तियों का स्टॉक होगा तब तो सबको संतुष्ट कर सकेंगे. బాబా చెప్తారు మీ దగ్గర సర్వశక్తుల యొక్క స్టాక్ ఉంటే కదా మీరు అందరినీ సంతృప్తి చేయగలుగుతారు. जैसे आजकल स्टोर में सब चीजें मिल जाती हैं ऐसे आपको ही बनना है. బాగా చెప్తారు ఎట్లా స్టోర్లు అన్నీ దొరుకుతాయి కదా అట్లా మనం కూడా స్టాక్ పెట్టుకోవాలి. ఐసీ నహి సహన్ శక్తి కో సామ్నా కర్నేకి నహి ఇలా కాదు నేను సహనం చేసుకుంటాను కానీ ఎదుర్కోలేను అట్లా లేదు. సర్వశక్తుల యొక్క స్టాక్ ఉండాలి, అప్పుడే సఫలతా మూరత్ కాగలుగుతారు. స్లోగన్ मर्यादा ये ही ब्राह्मण जीवन के कदम है, कदम पर कदम रखना माना मंजिल के समीप पहुंचना. మర్యాదలోనిది బ్రాహ్మణ జీవితంలో అడుగు వేయడం, అడుగు మీద అడుగు ఉంచడం అంటేనే గమ్యానికి సమీపంగా చేరుకోవడం. అంటే ఏమర్థం? బ్రాహ్మణ జీవితంలో అడుగుల మీద అడుగు వేసుకొని పోవడం అంటే మర్యాదలు ఏదైతే ఉందో బ్రాహ్మణుల యొక్క మర్యాదలు దాని ప్రకారం నడుచుకుంటేనే మనం గమ్యాన్ని పోయి చేరుకుంటాం. ఓం శాంతి.